ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నా బిడ్డకి చావుని పరిచయం చేసిన ఆ మందాకిని కిషోర్ గాణ్ణి మాత్రం నా జీవితంలో వదిలిపెట్టను. ఇంతకింత టెన్షన్ పడి, ఇంతకి 10 రెట్లు బాధపడి, భయంతో నరాలు చిట్లిపోయేలాగా చేస్తాను. మీరు చెయ్యాలి అనుకుంటున్న పనిని ఆల్రెడీ నేను చేశాను అత్తయ్య గారు. ఈ పాటికి వాళ్ళకి చావు పరిచయం అయి ఉంటుంది. నానా కాఫీ తీసుకో. శంకర్ నువ్వు కూడా తీసుకో. థ్యాంక్ యూ మేడం. ఎక్స్క్యూజ్ మీ మేడం, కొరియర్ కమన్. ఇదిగో మేడం, ఇక్కడ సైన్ చేయండి. ఎవరు పంపించారమ్మా? అదేంటి నాన్న, దీని మీద ఫ్రమ్ అడ్రస్ కూడా లేదు. ఎవరో మీకు సర్ప్రైజ్ ఇవ్వడానికి పంపించుంటారు మేడం. అంతేనంటావా? అంతే మేడం, లేకుంటే ఫ్రమ్ అడ్రస్ రాస్తారు కదా. అవునమ్మా, శంకర్ చెప్పింది కరెక్టే. ఏమోరా, నాకెందుకో భయంగా ఉంది. ఎందుకు మేడం భయపడతారు? మీకు అంతగా భయం ఉంటే నాకు ఈరి, నేను ఓపెన్ చేస్తా. నేను ఓపెన్ చేస్తా. ఒరే, నేను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించి నా భర్తని చంపడానికి ప్రయత్నిస్తారా? నా మాంగల్యం జోలికొస్తే ఈ మైథిలి చేసే తిరుగుబాటు ఎలా ఉంటుందో ఇంకా సేపట్లో రుచి చూడబోతున్నారా? రే శంకర్, నువ్వు చెప్పింది నిజమేనంటావా? ఎవరో మనకి సర్ప్రైజ్ ఇవ్వడానికి ఈ పార్సిల్ పంపించుంటారంటావా? నిజం మేడం, నన్ను నమ్మురి. ఓపెన్ చేస్తున్నా కదా, జరుండి తెలిసిపోతుంది. అవునమ్మా, మన ఇంటికే కదా వచ్చింది, ఇంకెందుకు డౌటు? శంకర్, ఆ పార్సల్ ఏంటో ఓపెన్ చేయి. ఏంటి మైథిలి, మన ప్లాన్ సక్సెస్ అంటావా? ఇంకా సేపట్లో మన ప్లాన్ సక్సెస్ కాబోతుందండి. నా ఇంట్లో చిచ్చు రేపి నా కుటుంబ సభ్యులు అందరితో కన్నీరు పెట్టించినందుకు ఆ మందాకినికి గట్టిగా బుద్ధి చెప్పబోతున్నాను. జీవితంలో ఇంకా మన జోలికి రాకుండా గుణపాఠం చెప్పబోతున్నాను. మేడం, వంకాయలు మీకు గిఫ్ట్గా పంపించిర్రు. వంకాయలు పంపించడం ఏంట్రా? అది నిజంగా వంకాయేనా లేకపోతే బాంబా? ఏంది మేడం, వంకాయలు పట్టుకుని బాంబు అంటారు? సరే ఉండుర్రి, మీ డౌట్ నేను తీర్చేస్తా. ఈ తొక్క పీకి చూపిస్తా, అప్పుడు మీకు సమస్య అవుతుంది. ఏమండి, ఈ పాటికే మన ప్లాన్ సక్సెస్ అయి ఉంటుంది. ఒక్కసారి ఫోన్ చేద్దామా? వై నాట్ మైథిలి, యూ క్యాన్. హలో, ఏంటి మందాకిని? బాంబ్ బ్లాస్ట్ అయ్యి 3 కొండ ముచ్చిల్లా తయారయ్యారా? ఏ మైథిలి, మైథిలియా అంటే ఇదంతా నీ ప్లానా? ఏ, నువ్వు ఎంతో కష్టపడి నా భర్తని చంపాలని ప్రయత్నించినప్పుడు ఈ మైథిలి ప్రయత్నించలేదా? అయినా ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే, అందుకే డమ్మీ బాంబ్ పంపించా. కాబట్టి మీ మొహాలు మాడిపోయిన మసాలా దోశల్లాగా తయారయ్యాయి. అదే ఒరిజినల్ బాంబ్ పంపించుంటే మీ బాడీలు మొత్తం పీస్ అయ్యి 100 ముక్కలు అయ్యుండేవి. ఏయ్ మందాకిని, ఇప్పుడు చెప్తున్నాను విను. నన్ను నా కుటుంబాన్ని టెన్షన్ పెట్టినందుకు, భయపెట్టినందుకు ఈ మైథిలి రివెంజ్ స్టార్ట్ చేసింది. అది ఎంత భయంకరంగా ఉంటుందంటే, నేనెప్పుడు వస్తానా
ఏ రూపంలో వస్తానా, ఏ దారిన వస్తానా, ఎలా వస్తానా, ఎలా చంపుతానా అని నువ్వు క్షణక్షణం భయంతో బతకాలి. అనుక్షణం టెన్షన్తో నరాలు పగిలి చావాలి, చస్తావు. ఈ మైథిలి చంపేస్తుంది. నువ్వు చావడానికి రెడీగా ఉండు. అంటే ఈ బాంబు పంపించింది మైథిలియా? ఇంకా అనుమానం ఏందన్నా? మైథిలియే మీ ఫ్యామిలీని చంపనీకి బాంబుని పంపించింది. అదృష్టం బాగుండి నేను బయటపడ్డా, లేదంటే మీతో కలిసి నేను చచ్చేటోడిని. ఓరు నాయనో, మీతో ఉంటే నేను చచ్చిపోతా. అందుకే బయటికి పోయి నా బతుకు నేను బతుకుతా. నేను పోతానయ్యా, నేను పోతా. శంకర్, నాన్న కిషోర్, ఆ మైథిలి ప్రాణాలు తీసేంత వరకు వస్తుందని నేను అస్సలు ఊహించలేదు. ఇక నుంచి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అవునమ్మా, ఈ రోజు నుంచి ఎవ్వరిని నమ్మడానికి వీల్లేదు. మన జాగ్రత్తలో మనం ఉండాలి. తినండి. అమ్మా, ఆవిడ మెళ్ళో చూసావా? ఆ నగ ఎంత పెద్దదిగా ఉందో. అవునే, ఆ నగ చూస్తూ ఉంటే నీకేం అనిపించడం లేదా? వెంటనే కొట్టేయాలనిపిస్తుందమ్మా. కానీ నేనిప్పుడు గుడ్డిదాన్ని కదా, అందుకే సైలెంట్గా ఉండిపోయాను. గుడ్డిదానివైతే దొంగతనం చేయకూడదు గాని మ్యాజిక్ చేయకూడదని రూల్ ఏమన్నా ఉందా? మ్యాజిక్కా? అవునే, నేను చెప్పేది జాగ్రత్తగా విను. ప్లాన్ అదిరిపోయింది. ఇంకెందుకు ఆలస్యం, మొదలు పెట్టేద్దాం. ఇదిగో సుహాసిని గారు, నేను మ్యాజిక్ బాగా చేస్తాను తెలుసా? మ్యాజిక్కా? మ్యాజిక్కా? అవును, నా మ్యాజిక్ చూసి పెద్ద పెద్ద మెజిషియన్లే ఆశ్చర్యపోయేవాళ్ళు తెలుసా? అదేంటో ఇప్పుడే చూపిస్తాను. మీకు అభ్యంతరం లేకపోతే ఎవరో ఒకళ్ళు నెక్లెస్ ఇవ్వండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.